హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 10 రోజుల పాటు మనకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం మనం ముందుగా పుల్లగా ఉండే 2 మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ పీసెస్ని ఒక రోటిలో వేసుకోవాలి. రోలు అందుబాటులో లేకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీ కన్నా రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా కారం అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా పొట్టు తీసేసి వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇప్పుడు ఇలా దంచుకోవాలి. దంచుకోవడం అంటే మొత్తం మెత్తగా దంచేయకూడదు. ఈ ముక్క అనేది మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పచ్చడిని క్రోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పచ్చడి అనేది ఉండాలి. ఈ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మొత్తం పచ్చడి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ సీసాలో భద్రపరుచుకుంటే 10 డేస్ పాటు మనకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అనేది తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.